గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారావు కోనిరెడ్డి. ఈ రోజు మనతో పాటు చలసాని శ్రీనివాస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం సార్, త్రిబుల్ ఆర్ గురించి మన అందరికీ తెలిసిందే. అంటే రాజమౌళి అనుకోకండి, ఆ త్రిబుల్ ఆర్ మంచి సినిమా, కానీ దాంట్లో కథల లోపల సార్ మనం ఇప్పుడు రాజమౌళి గారి సినిమా గురించి మాట్లాడుకోవట్లేదు సార్. త్రిబుల్ ఆర్ అన్నారు మీరు. ఏపీ పాలిటిక్స్ లో ఒక త్రిబుల్ ఆర్ ఉన్నారు, ఆయన గురించి మీరు మర్చిపోతున్నారు. రఘురామకృష్ణరాజు గారు, కనుమూరు రఘురామకృష్ణరాజు గారు. నేను ఇంకా రాజమౌళి గారి నుంచి లేదు మనం దాని గురించి తర్వాత మాట్లాడదాం. సరే, మరి చూస్తే ఇటు వైఎస్ఆర్సీపీలో ఉంటూనే వాళ్ళు చేసే ప్రతి పని అడ్డుకుంటూ ఏ తప్పు జరిగినా వాళ్ళు ఆయన గొంతిప్పారు. ఈ నేపథ్యంలో ఇటు చూస్తే బీజేపీ నుండి ఆయన ఆశించినట్టు టికెట్ రాలేదు. మరి టీడీపీ నుండినే టికెట్ వచ్చే అవకాశం ఉందంటారా, లేదంటే గనక ఏమవుతుంది? ఎందుకంటే ఇంతకు ముందు ఆయన ఒక ప్రెస్ మీట్ లో ఒక మాట చెప్పారు ఒక ఛానల్తో, టీడీపీ నుండి కూడా టికెట్ రాకపోతే గనక సొంతంగా పార్టీ పెట్టుకొని నేను ఇండిపెండెంట్ గా గెలుస్తాను అంటూ కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. మరి ఈ నేపథ్యంలో టీడీపీ నుండి టికెట్ వస్తుంది అనుకోవచ్చా, రాదా? టీడీపీ వాళ్ళని అడగాలండి, వస్తున్నారా. ఒకటి మాత్రం చెప్తున్నానండి, ఆయన పోరాడారు. మేమేం చేసామండి, రాష్ట్ర ప్రభుత్వం మీద 2019 ముందు కంటే కూడా తర్వాత భీకరంగా పోరాడు. మీడియా లేదు, మేజర్ మీడియా మాకు సహకారం, మీ సోషల్ మీడియా కూడా మీద చర్చలు. నిజాయితీగా నిబద్ధతగా ఈ రాష్ట్ర ప్రభుత్వం హోదా విభజన హామీలను తాకట్టు పెడితే ఢిల్లీలో దాని మీద నిలదీస్తే 45 రోజులు. మరి ఎవరు మా అప్పుడు గవర్నీయులు రఘురామకృష్ణరాజు గారు వైకాపాలు ఉన్నారు. 2020 జనవరి 17వ తారీఖున మేము పాలకొల పోలీస్ స్టేషన్ కేసు పెట్టాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇలా బెదిరిస్తున్నారు, ప్రాణానికి ఇస్తా అన్నారు, అన్నీ కూడా ఆధారాలతో కేసులు పెట్టాను. కేసులు పెట్టి మా ఎంపీగా ఉన్నా, నేను అక్కడ ఓటర్నండి, ఇప్పటి నుంచి కాదు, 4 దశాబ్దాలను పై నుంచి నేను అక్కడ నా ఓటింగ్ కానీ మిగతా ఆధారాలు అన్నీ అక్కడ ఉంటాయి, మా ఊరే పాలకొల్లు. నేను వారికి దీంట్లో కూడా వాట్సాప్లో కూడా నేను ఇచ్చిన కంప్లైంట్ కూడా పంపించి ఇలా మీరు దయచేసి దీని మీద చేయండి అని చెప్పాను. ఆయన దగ్గర ఉంటుంది. బహుశా బిజీగా ఉండటం వల్ల స్పందించలేదు అనుకుంటా. మాకు చాలా ఇబ్బందికరమైన పరిణామాలు వచ్చింది. డిస్పైట్ దట్ నేను ఇప్పటికీ ఆయన్ని ఒక విధంగా గౌరవిస్తాను. వ్యక్తిగతంగా చాలా మంచి అజాత శత్రువులు అంటే, ఎక్సెప్ట్ మన జగన్ గారు మిగతా ఇద్దరు ముగ్గురితో ఉంటుంది, కానీ ఎవరితో కూడా గొడవ పడే మనిషి కాదండి ఆయన. రెండోది, ఆయన ఎప్పుడైతే జగన్ గారితో పర్సనల్గా విభేదించారో, జగన్ గారు అపాయింట్మెంట్ కూడా లేదు, పర్సనల్గా విభేదించారో, అవమానించారో, ఎదురు తిరిగాడు కనుమూరు గారు. ఎదురు తిరిగి పోరాటం జగన్ గారి మీద, దాని మీద ఒక దేశ చరిత్రలో ఒక ఎంపీని అరెస్ట్ చేసి అక్కడ సెల్లో పెట్టి హింసించి భౌతికంగా హింసించడం అనేది ఎంత దారుణం అండి. ఆయన ఫేస్ చేశాడు. నేను కానీ మాతో కంపేర్ చేసుకుంటా. నేను నాకు రాజకీయ నాయకుడిని కాదు, నాకు పదవులు అక్కర్లేదు, కానీ ఢిల్లీలో త్యాగి గారు లాంటి వాళ్ళు కొట్టింది ఎన్నుముక మీద కొట్టింది వాళ్ళకి బాధపడి చాలా రోజులు నిద్రలేని రోజులు ఉంటాయి. అలాగా అయితే పోలీసులు తీసుకుని మా లెగమెంట్స్, ఆయుష్ హాస్పిటల్ తీసిన ఎంఆర్ఐలు ఉన్నాయి, మా లెగమెంట్స్ తెంపేసిన ఉద్యమాల్లో పోయిన ఘటనలు, కోసివేయబడ్డాయి, రక్తం వచ్చి చర్మం పిగిలిపోయిన ఘటనలు, ఇవన్నీ ఉన్నాయి కదండి ఉద్యమాల్లో మాకు. అందువల్ల ఇది అన్నోటిస్డ్. సరే, ఏదేమైనా సరే ఆయన మాత్రం జగన్ గారు, మోహన్ రెడ్డి గారి మీద చాలా గట్టిగా పోరాడమాట వాస్తవం. వ్యక్తిగతంగా కూడా మాలాంటి వాళ్ళు ఆయన మీద మేము మాట్లాడటానికి, ఎందుకంటే మంచిది కూడా కాదు, వ్యక్తిగత పరిచయాలు కూడా ఉన్నాయి. మంచి మా జిల్లా మా ఎంపీ గారు కూడా ఎప్పుడు కూడా ఎవరి మీద కూడా మా మీద అందరి మీద గౌరవంగా ఉండేది. కానీ నేనేమన్నా మిగతా వాళ్ళు మీరు పట్టించుకోవట్లేదు, అదే ఇష్యూ చేస్తున్నారు ఇవాళ. కానీ సరే, విశ్లేషణ అడిగారు గారు చెప్తున్నాను, ఆ సీటు నర్సాపురం సీట్లో తెలుగుదేశం పార్టీ ఇప్పటి పరిస్థితులు ఎవరు నిలబెట్టినా సునాయాసంగా గెలుస్తుంది జనసేన కూటమి. ఎందుకంటున్నానంటే 1989లో 30 సీట్లతో ఎన్టీ రామారావు గారు దేశంలో ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించింది ఆంధ్రప్రదేశ్ నుంచి తెలుగుదేశం. ఆ తర్వాత మొత్తం ఓడిపోయి 28 ఓడిపోయి 2 సీట్లు ఎగ్గినాయి. ఒకటేమో కెంపూరు రామ్మోహన్ రావు గారు బొబ్బిలు ఇప్పుడు ఎత్తేసారు సీటు, 2 నరసాపురం బొబ్బతరాజు విజయ్ కుమార్ రాజు గారు. అలాంటి బలివేరి సీటు మొన్న కూడా నాగబాబు గారు పోటీ చేయడం వల్ల కేవలం 40,000 మెజార్టీతోనే రఘురామకృష్ణరాజు గారు నెగ్గారు. లక్షల మెజార్టీతో కాదండి, కేవలం 40,000. నాగబాబు గారికి దాదాపు 2 లక్షల పైబడి ఓట్లు వచ్చినాయి. ఇవాళ 2 పార్టీలు ఏకమైన నేపథ్యంలో ఖచ్చితంగా 150,000 పైన మెజార్టీ ఎవరు పోటీ చేసినా వస్తుంది. రాజు గారు పోటీ చేస్తే ఇంకొక 20,000 యాడ్ అవుతుంది. ఆయన సొంత చరిష్మా కూడా ఉంది, ఎక్కువ అనుకోవచ్చు ఇంకా. బట్ నేను ప్రాక్టికల్గా జరిగిన సర్వేలో చెప్తున్నా. సీటు రాపోవటానికి 2-3 కారణాలు అనుకుంటున్నాను. ఒకటి, బీజేపీ, తెలుగుదేశం, జనసేన ఆడుతున్న గేమ్లో ఆయన ఇబ్బంది పడ్డారు. ఇవాళ జనసేన గనక కొన్ని సీట్లు త్యాగం చేసుకోవటం, ఇవాళ అనకాపల్లి సీట్ పోటీ చేద్దాం అనుకున్నారు, అది ఉత్తర భారతీయ జనతా పార్టీ త్యాగం చేశారు. నరసాపురం సీట్ మీద ఆయనకి డెఫినెట్గా రైట్ ఉంది. ఎందుకంటే నాగబాబు గారికి 2 లక్షల ఓట్లు వచ్చినాయి, చిన్న విషయం కాదండి అది. కళ్యాణ్ బాబు గారు భీమంలో పోటీ చేశారు. అలాగే అక్కడ ఇవాళ సీట్లో మీరు చూసుకుంటే భీమవరం, నర్సాపురం,
తాడిపల్లిగూడెం ఒకే పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో 3 సీట్లు పోటీ చేస్తున్నారు ఇవాళ జనసేన. ఎవ్రీ రైట్ ఉంది, మరి ఎందుకు అడగలేదో నాకు తెలియదు. కళ్యాణ్ బాబు గారితోనూ వారి కుటుంబంతోనూ చాలా అత్యంత అనుబంధం ఉంది రఘురామకృష్ణరాజు గారు. ఇవాళ కాదండి, లాంగ్ బ్యాక్ డికేట్స్ నుంచి కూడా ఉంది. మరి ఆయన ఎందుకు తీసుకోలేదో అర్థం కాదు, తీసుకునేవచ్చు. రెండోది, తెలుగుదేశం పార్టీతో ఎప్పుడైనా అత్యంత సంబంధాలు నేర్పుతారో అందరికీ తెలుసు. ఒకే ఒక సందర్భంలో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారి మీద, వివి లక్ష్మణ్ గారి కాల్ రికార్డ్స్ ఇంకొక మహిళ మీద ఆయన వైఎస్ఆర్సీపీగా తీసుకుంటాం జరిగింది. అది ఆ నాయకుడి కోసం తెగించి చేశారు. ఆ నాయకుడు గుర్తించలేదు ఆ రోజు వైకాపా నాయకుడు, అందుకని బయటకు వచ్చారు, వెళ్ళారు. సరే ఏదైనా కానివ్వండి. ఈ నేపథ్యంలో ఆయనకి ఇంకోటి కూడా, వారి కుటుంబంలో ఉన్న వాళ్ళతో ఒక వ్యక్తిగతమైన వైరుధ్యం కూడా ఉందని చెప్తారు. నాకు తెలిసిన ప్రకారం నిజమే అది కూడా. అందువల్ల ఒక కారణం ఏంటంటే, వీళ్ళెవరో ఎందుకు ఓన్ చేసుకోలేదో నాకు తెలియదండి. ఎందుకంటే బీజేపీని తెచ్చుకుంటారు, సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కదా అని. చంద్రబాబు నాయుడు గారు కూడా అదే ఉంటారు. ఏమని, మీరు కనుక బీజేపీతో, ఇప్పుడు మా దాంట్లో ఒక బీజేపీతో తెచ్చుకునే అవకాశం ఉంది, మీరు తెచ్చుకోండి. వీరు వెళ్ళి నడ్డా గారిని కలిసినప్పుడు కూడా వాళ్ళు చెప్పిందండి, ఇప్పుడు మా పార్టీ పొత్తు ఉంటుందో తెలీదు, ఇప్పుడు మా పార్టీలో చేరితే కనుక మీరు తెలుగుదేశం వాళ్ళు మళ్ళీ చేరడం కష్టం అవుతుంది, అందుకని వెయిట్ చేయండి అని చెప్పి, లేదా అప్పుడే చేరి ఉండేవారంటండి. అక్కడి నుంచి ఈ మొత్తం నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో 2 సీట్లు ఉంటాయి, ఏలూరు, నరసాపురం. ఈ ఏలూరు సీట్ని యాక్చువల్గా ముందు ఈయన ఒక బీజేపీకి ఇప్పించేసి తర్వాత ఈ తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేద్దామని అనుకున్నట్టు ఉన్నారు, కానీ కుదరలేదు. తర్వాత కొందరు వెర్షన్ రివర్స్లో చెప్తున్నారండి. కొందరు వెర్షన్ ఏంటంటే, ఆ ఏలూరు సీట్లో తపన్ చౌదరి గారు కానీ, సుజనా చౌదరి గారిని కానీ ఆయన వస్తే కనుక బీజేపీ 2వ సీట్ ఇక్కడ అడగకూడదు. అందువల్ల కొంతమంది హౌ ఫార్ ఇట్ ఈస్ ట్రూ ఐ డోంట్ నో, ఎందుకంటే వారిగా తెలుస్తుంది. నేను అందువలన ఆ సీట్ ఇచ్చేసిన తర్వాత కష్టం అవుతుందని వాళ్ళు ఏమో చెట్టుకు పుట్టుకు తపన్ చౌదరి గారు ఎక్కడికి వెళ్ళిపోయారు. ఆయనకి తెలుగుదేశం పార్టీ టిక్కెట్ ఇస్తానన్నా సరే, నేను రాను, ఇన్ని కోట్లు ఖర్చు పెట్టుకుని నిలబడున్నాను, గెలిచినా కూడా నేను బీజేపీతో ఉంటానని చెప్పిన ఆయన. సుజనా చౌదరి గారు కూడా ఎంపీ స్థాయి క్యాండిడేట్ అండి. ఆయన ఇప్పుడు విజయవాడ వెస్ట్కి పంపించాల్సిన సిచ్యుయేషన్. ఆయన అందరూ తిరుగుతూ ఉండాలి. నెగిటివ్గా ఉన్న సీట్ అండి అది. యాక్చువల్గా ఈ కూటమికి నెగిటివ్గా ఉన్న సీటు, అలాంటి దాంట్లో ఆయన పంపిస్తున్నారు. అంతిమంగా వాళ్ళు చూస్తే ప్రాథమిక సభ్యత్వం కూడా లేదు కదా అని చెప్పి సీట్ ఇవ్వలేదు. అయినా నా అనుమానం డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తా ఉన్నారు. బీజేపీ విషయంలో ఆ వీర్రాజు గారు కొంతమంది పేర్లు నిజమే ఉంటుంది బీజేపీ విషయంలో. కానీ ఒకటి అడుగుతున్నాను, బీజేపీకి 6 సీట్లు వచ్చినాయి. ఎవరండి బీజేపీ మనిషి దాంట్లో? పురంధేశ్వరి గారు కాంగ్రెస్ మంత్రిగా చేసి వచ్చారు, 10 ఏళ్ళ నుంచి ఉన్నారు, ఫైన్. కొత్తపల్లి గీత గారు వైఎస్ఆర్సీపీ ఎంపీగా చేసి మళ్ళీ 2-3 పార్టీలు తిరిగి మళ్ళీ వచ్చారు. రాపాక వరప్రసాద్ గారు సంతకం పెట్టిన సంతకం తడారకుండానే పార్టీలో చేరారు, సీటు. ఆయన తెలుసు కదండి, ప్రజారాజ్యంలో పోటీ చేశారు ఆయన. ప్రజారాజ్యం నుంచి మళ్ళీ ఇంకో ఆ పార్టీలు తిరిగి కాంగ్రెస్కి వెళ్ళి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పెట్టి ఇప్పుడు దీంట్లోకి వచ్చారు. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆఖరి బాలాడతాన్ని ఆంధ్రప్రదేశ్ ముంచేశారు, కరబెట్టి చూపించి ముంచారు. ఇవాళ చెప్తున్నానండి, ఆయన అందులోకి 2 సార్లు పార్టీ మారారు. సమైక్యాంధ్ర పార్టీకి వెళ్ళారు, మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చారు, మళ్ళీ ఇప్పుడు బీజేపీకి ఏదైతే నమ్మక ద్రోహం చేసిన ఆంధ్రప్రదేశ్కి అని చెప్పిన బీజేపీలోకి ఆయన వెళ్ళారు. అందుకని ఇవాళ మొత్తం సీట్లు ఎవరండి, ఒకే ఒక్క భూపతిరాజు శ్రీనివాసవరం గారు ఒక్కళ్ళే బీజేపీ కోర్ కార్యకర్తగా ఉన్నాయని సీట్ వచ్చింది. ఈ ఒక సీటు కూడా తీసేయడం వాళ్ళకి కష్టం అవుతుందని. అందువల్ల ఈ నేపథ్యం నేను అనుకుంటా ఉన్నాను, చంద్రబాబు నాయుడు గారికి ఆయనకి సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి. పోసపాటి అశోక్ గజపతి గారి కాన్స్టిట్యున్సీగా పేరు ఉందిన పివిజి రాజు గారు చేసిన కాన్స్టిట్యున్సీ అయితే విజయనగరం సీటు కానీ, లేదా ఉండి సీటు కానీ, ముమ్మడివరం సీటు కానీ, 2 పార్టీలు కలిసి వచ్చినాయి కానీ, లేదా ఇంకొక ఎమ్మెల్యే సీటు, దీని మీద ఎట్టి పరిస్థితుల్లో నాకు సముచిత గౌరవం ఇస్తారు. లేదంటే ఇది ఏం లేకపోయినా తర్వాత రాజ్యసభ టైం పట్టేటట్టుంది, 2 ఏళ్ళు పట్టేటట్టుందని, అందుకని దానికి ఇస్తారు అనుకుంటా ఉన్నారు. బట్ రఘురామకృష్ణరాజు గారు వేరే వాళ్ళు చెప్పి నేను మాట్లాడలేదు, మన మధ్యన ఇప్పుడు ఫోన్ చేశారు తప్ప మాట్లాడలేదు. ఆయన హోంమంత్రిగా ఒక 6 నెలలు ఉండాలని వాళ్ళ అభిమానులు అందరూ చూస్తున్నారు. రివెంజ్ అంటారు కదండి, రివెంజ్ అనే సినిమాలో ఆ రివెంజ్ తీర్చుకుంటారని నాకు చూస్తున్నట్టున్నారు. మరి ఎంతవరకు ఆఫర్ ఇట్ ఈస్ ట్రూ, ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ దట్. లెట్ us వెయిట్ అండ్ సీ అండి. కానీ ఒకటి కూడా చెప్తున్నాను, ఏ నాయకుడన్నా ఆయన పాజిటివ్గా తీసుకోవచ్చు. అక్కడ అధినేతలు ఉండగా, ఒక పార్టీ అధినేతలు సభలో ఉండగా, లేదా టీవీలో కానీ ఏ పార్టీ అయినా టికెట్ నాదే అని చెప్తే అది ఒక మంచి సూచన ఇవ్వదు. ఇది పాజిటివ్గా తీసుకుంటారు వారి అభిమానులు, ఆయన కానీ నెగిటివ్ తీసుకుంటారు వారి ఇష్టం. బట్ వ్యక్తిగతంగా మాత్రం ఆయన అజాశత్రులు, ఎక్సెప్ట్ ఫ్యూ పీపుల్కి వెరీ వ్యాస్ట్ రిలేషన్స్ ఉంటాయండి ఆయనకి. ఎవరిని కూడా కాదనుకునే మనిషి కాదు. అందువల్ల కానీ ఆ జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగతం దాంతో వెళ్ళిపోతాం. ఆయన టీవీలో రోజు రచ్చబండ ఉతికి సర్ఫ్ ఎక్సెల్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఉతికి ఆరేశారు రోజు. దాంతోపాటు పార్లమెంట్లో కూడా క్వశ్చన్స్ అడిగారు. నేను మొన్న కొన్ని చోట్ల చూడలేదు, తర్వాత నేను ఆయన మీద మాట్లాడిన తర్వాత కొన్ని తెప్పించుకొని చూశాను. టీవీలోనే ఉద్యమం అని కాదండి, ఆయన
ఆయన పార్లమెంట్లో క్వశ్చన్స్ కూడా అనేక క్వశ్చన్స్ పెర్ఫార్మెన్స్ రీత్యా ఆంధ్రప్రదేశ్లో అత్యధిక ప్రశ్నలు అడిగినా లేకపోతే అత్యధిక చర్చల్లో పార్టిసిపేట్ చేసిన వ్యక్తిగా ఆయన ఉన్నారు. కమెండబుల్ జాబ్, అది మంచిది. అలాగే ఇక కోర్టులో కేసులు కూడా పెట్టింది జరిగింది. కానీ మా అసంతృప్తి ఏంటంటే ఏ రోజు కూడా ఈ రాష్ట్రం మీద పోరాడిన మేజర్ మీడియా చూపించకపోయినా అసలు ఉద్యమకారుల గురించి ఒక మాట ఆయన మాట్లాడలేదు. అలాగే ప్రత్యేక హోదా, విభజన హామీలు, భావితరాల భవిష్యత్తు మీద కానీ ఇక్కడ రావాల్సిన నష్టపూర్వం కావాల్సిన ఇండస్ట్రీస్ కానీ ప్రయత్నం కాదు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రాణం ఒడ్డి నిలబెడతానని కానీ గట్టిగా ఉద్యమించిన దాఖలేవు. అదొకటే మా అసంతృప్తి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.